హాయ్ గైస్, ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఇంతకుముందు నా ఛానల్లో 3 లాంగ్ వీడియోస్ ఉన్నాయి. బట్ అది ఏదో ఒక థీమ్ గురించో లేకపోతే ఏదైనా అకేషన్ గురించో చేసిన వీడియోస్. బట్ ఇది నా ఫస్ట్ డైలీ వ్లాగ్. 15 days నుంచి మా ఫాదర్ పిజ్జా హట్ కూపన్ ఉంది, వెళ్దాం పదరా అనేసి అంటే చూద్దాంలే నాన్న అంటూ ఉన్నాను. బట్ ఇవాళ సండే కదా, నువ్వు మీ అమ్మాయి కూడా బయటికి వెళ్ళినట్టు ఉంటుంది, పద వెళ్దాము అనేసి మాల్కి తీసుకొచ్చారు. ఇది మా గుంటూరులో ఉన్న ఏకైక మాల్ అండి, ఫినిక్స్ మాల్. మాల్ చిన్నదే, బట్ మా గుంటూరులో ఉన్న వన్ అండ్ ఓన్లీ మాల్. సో అప్పుడప్పుడు వెళ్ళడానికి బాగుంటుంది. సో అలా లోపలికి వెళ్ళంగానే మా అమ్మాయి ఆనందం మామూలుగా లేదు. దానంతటా అదే పరిగెత్తుకుంటూ నడుస్తుంది. ఆ కార్లను చూసి ఎక్కాల్సిందే తాతయ్య, నన్ను ఎక్కించు అని అడిగింది. ఎక్కించడానికైతే ఎక్కించాము. టికెట్ అయితే 100 రూపీస్ అంటండి, 3 rounds వేస్తారంట. ఇంకా సరే కదా అని ఎక్కిస్తే మా అమ్మాయి బ్యాడ్ లక్ ఏమో, అలా ఎక్కంగానే ఆ కారు కొంచెం దూరం వెళ్ళిపోతుంది, ఆగిపోతుంది. వాళ్ళు చాలా ట్రై చేశారు, బట్ వర్క్ అవ్వలేదు. సో దించేసి ఇంకో కారు ఎక్కిస్తామమ్మా అని అన్నాము. సో అలానే ఇంకో కారు ఖాళీ అవ్వగానే ఎక్కి కూర్చుంది. చాలా కాన్ఫిడెంట్గా, భయం ఏం లేకుండా కూర్చుంది. అలా 3 rounds అలా ఎక్కించగానే అలా 3 rounds అయిపోయినాయి. 3 rounds అయిపోయాక దిగవే తల్లి అనేసి అంటే, నేను దిగను, మళ్ళీ ఇంకో కారు ఎక్కుతాను అని అక్కడే నుంచుంటుంది. వద్దు తల్లి, తర్వాత ఎక్కుదాంలే పదా అని చెప్పి పక్కకి తీసుకొచ్చి ఎస్కలేటర్ ఎక్కి పైకి ఎక్కాము. తక్కువ షాప్సే, ట్రెండ్స్, అవాంతరా, కింద షాపర్ స్టాప్ ఉంది. సరే ఎలాగో వచ్చాము కదా అని చెప్పి బర్త్డే డ్రెస్కి మ్యాచింగ్ లెగ్గిన్ తీసుకున్నాము. ఆ లెగ్గిన్ తీసుకొని మా నాన్న బిల్లు కట్టేలోపు అక్కడ ఉన్న నట్లు బోల్ట్లు అన్నీ కౌంట్ చేస్తుంది మా అమ్మాయి. అలానే అక్కడ ఒక నిమిషం కూడా కాళ్ళు చేతులు ఖాళీగా ఉండవుగా, ఎక్కి జంపింగ్ అంట, ఎక్కుతుంది, దూకుతుంది. అది అయిపోగానే ఇంకా పక్కనే ఉన్న ట్రెండ్స్లోకి వెళ్ళాము, ఏమన్నా కలెక్షన్ ఉందేమో చూద్దామని. డ్రెస్సులు అయితే బాగానే ఉన్నాయి, బట్ నాకు నచ్చలేదు. సో ఈలోపు మా అమ్మాయి ఏం చేస్తుందో అని చూస్తే హ్యాంగర్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని ఆడుకుంటుంది. వదలవే బాబు అనేసి అంటే నేను వదలను అని అలా పట్టుకొని తిరుగుతుంది. సో ఇలా అయ్యే పని కాదని ఆ హ్యాంగర్స్ అన్నీ పక్కన పెట్టి బయటకు వస్తే ఆ చాక్లెట్ ఫౌంటైన్, ఆ బొమ్మ కార్లు ఇవన్నీ కనిపించి నాకు అది కావాలి ఇది కావాలి అని గొడవ చేస్తుంటే, అలా కాదు ఏదో ఒకటి కావాలి చెప్పు, అది కొనిస్తాము అనేసి అంటే ఆ మార్ష్మెల్లో ప్యాకెట్ అడిగింది. సరే కొనిచ్చాక ఇంటికి వెళ్ళాక తిందాం నాన్న అంటే, లేదు నాకు ఇప్పుడే ఓపెన్ చేయాల్సిందే అని కూర్చుంది. సరే అని ఓపెన్ చేసిస్తే నోట్లో పెట్టుకుంది. దానికి టేస్ట్ నచ్చలేదు, ఊసేసింది. సో ప్యాకెట్ అంతా నేను తినాల్సి వచ్చింది. సరే ఇంకా పైన ఏమున్నాయో చూద్దామని పైకి వెళ్తే పైన అంతా ఫుడ్ కోర్ట్, క్రీమ్ స్టోన్ దగ్గర నుంచి నెల్లూరు రుచులు చాలా ఉన్నాయి. అవన్నీ చూస్తే పక్కనే మైత్రి మూవీస్ వాళ్ళ స్క్రీన్స్ ఉన్నాయి. అవి చూసుకొని ఏ పని కోసం అయితే వచ్చామో అక్కడికి వెళ్దామని పిజ్జా హట్కి వచ్చాము. పిజ్జా హట్కి వచ్చి మెన్యూ తీసుకొని కావాల్సినవి చెక్ చేసుకొని ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే డెలివరీకి 40 నుంచి 1 hour పడుతుంది అని అన్నారు. సో ఇక్కడైతే టైం లేట్ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ మా ఇంటి దగ్గరలో ఉన్న ఇంకో పిజ్జా హట్ అవుట్లెట్లో ఆర్డర్ ఇచ్చి డెలివరీ తీసుకొని ఇంటికి వచ్చేసాము.